వెటిక తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త పాలక మండలి ఈ నెల 6వ తేదీన కొలువు తీరనుంది. టీటీడీ ధర్మకర్తల మండలి కొత్త చైర్మన్గా బొలినేని రాజగోపాల్ నాయుడుతో పాటు మరో 28 మందిని సభ్యులుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక పాలక మండలి ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు కావడంతో అదే రోజు ధర్మకర్తల మండలి సమావేశం జరగనుంది. దీంతో అజెండా తయారు చేసే పనిలో టీటీడీ అధికారులు నిమగ్నమయ్యారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన దివ్యక్షేత్రం తిరుమల పుణ్యక్షేత్రం. ప్రపంచంలోనే హిందువుల అతిపెద్ద ధార్మిక సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానం. నిత్యం కోట్లాది రూపాయల ఆదాయం గడిస్తూనే మరోవైపు శ్రీవారి దర్శనానికి వచ్చే యావత్ భక్త కోటికి మెరుగైన సేవలు కల్పించడం టీటీడీ బాధ్యత. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన దాదాపు 5 నెలలకు తిరుమల శ్రీవారి ఆలయానికి పూర్తిస్థాయి పాలక మండలి నియమిస్తూ దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీనివాసుడి దర్శనానికి నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివస్తుంటారు. సెలవు పర్వదినాల్లో ఈ సంఖ్య 1,00,000 దాటుతుంది కూడా. దీంతో వెంకన్న దర్శనార్థం ఇచ్చేసే భక్తుల సౌకర్యాల కల్పనకు ఏపీ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోంది. (1933లోనే టీటీడీకి పాలక మండలిని అప్పటి బ్రిటిష్ పాలకులే ఏర్పాటు చేశారు. శ్రీవారి ఆలయ ప్రాధాన్యతను బ్రిటిష్ పాలకులు ఆనాడే గుర్తించారు. యాక్ట్ ఆఫ్ 1932 ప్రకారం 1933లో 7 మంది సభ్యులు, ఒక కమిషనర్తో కమిటీ ఏర్పాటు చేసింది బ్రిటిష్ ప్రభుత్వం. కమిటీలో సభ్యులుగా జియంగార్లు, అర్చకులు, ఆచార్య పురుషులు, మిరాసీదార్ల ప్రతినిధులు సభ్యులుగా ఉండేవారు. ప్రత్యేకంగా ఎలాంటి అర్హతలు లేకుండా కమిటీ సభ్యులను నియమించుకునే వెసులుబాటు అప్పట్లో ఉండేది. ఆ తర్వాత మద్రాస్ హిందూ రిలీజియస్ అండ్ చారిటబుల్ ఎండోమెంట్ యాక్ట్ ఆఫ్ 1951 ప్రకారం మొదటిసారిగా తిరుమల తిరుపతి దేవస్థానానికి పాలక మండలిని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. 5 సభ్యులతో 5 సంవత్సరాల కాల పరిమితితో పాలక మండలి ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఇక 1966లో యాక్ట్ నెంబర్ 17 మేరకు ఆంధ్రప్రదేశ్ చారిటబుల్ అండ్ హిందూ రిలీజియస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎండోమెంట్ యాక్ట్ మేరకు 11 మంది సభ్యులతో పాలక మండలిని ఏర్పాటు చేశారు. ఇందులో 3 సభ్యులు తప్పనిసరిగా శాసనసభకు ప్రాతినిధ్యం వహించేవారు కాగా, ఒకరు షెడ్యూల్డ్ క్యాస్ట్, మరొకరిని మహిళను నియమించాలి. సభ్యులు పెరగడంతో పాలక మండలి కాలపరిమితి 3 సంవత్సరాలకు తగ్గించింది ప్రభుత్వం. అటు తర్వాత అనేక రూపాంతరాలు చెందుతూ వచ్చిన పాలక మండలి ఏర్పాటు గత ప్రభుత్వ హయాంలో తీవ్ర వివాదాస్పదమైంది. 37 మందితో జంబో జెట్ పాలక మండలిని వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వారికి తోడుగా అదనంగా ప్రత్యేక ఆహ్వానితుల పేరుతో మరో 52 మందిని కూడా నియమించింది. దీంతో పాలక మండలి నియామకంపై కోర్టుని ఆశ్రయించడంతో ప్రత్యేక ఆహ్వానితుల నియామకాన్ని కోర్టు కొట్టేసింది. గత ప్రభుత్వ హయాంలో పరిమితికి మించి 3 సార్లు జంబో జెట్ పాలక మండలి నియామకం తీవ్ర విమర్శలకు దారితీసింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం మాత్రం టీటీడీ నియమ నిబంధనలకు అనుగుణంగా చైర్మన్తో కలిసి 25 మంది సభ్యులు, మరో 4 ఎక్స్ అఫిషియో సభ్యులతో పాలక మండలి ఏర్పాటు చేసింది. టీటీడీ చైర్మన్తో పాటు సభ్యుల నియామకంపై దేశవ్యాప్తంగా వచ్చిన సిఫార్సుల నేపథ్యంలో బోర్డు ఏర్పాటుపై వడపోత చేసింది ప్రభుత్వం. నూతన పాలక మండలిలో ఏపీ నుంచి 13 మందికి, తెలంగాణ నుంచి 5, కర్ణాటక నుంచి 3, తమిళనాడు నుంచి 2, గుజరాత్, మహారాష్ట్ర నుంచి ఒక్కొక్కరికి చోటు దక్కింది. టీటీడీ చైర్మన్ గా బిఆర్ నాయుడిని నియమించగా, సభ్యులుగా ఎమ్మెల్యేల కోటాలు జ్యోతుల నెహ్రూ, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, ఎంఎస్ రాజుని నియమించారు. టీటీడీ పాలక మండలి సభ్యుడిగా మరోసారి నియమితులైన కృష్ణమూర్తి వైద్యనాథన్ రికార్డు సృష్టించారు. వరుసగా 6వసారి టీటీడీ పాలక మండలి సభ్యుడిగా కృష్ణమూర్తికి అవకాశం దక్కింది. కేంద్ర పెద్దలతో కృష్ణమూర్తికి సన్నిహిత సంబంధాలు ఉండడంతో ఏపీలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా పార్టీలతో సంబంధం లేకుండా పాలక మండలిలో చోటు దక్కుతోంది. 2014లో టీడీపీ ప్రభుత్వ సమయంలో 2 సార్లు టీటీడీ పాలక మండలి సభ్యుడిగా పనిచేసిన కృష్ణమూర్తి వైసీపీ ప్రభుత్వ హయాంలోనూ కేంద్ర పెద్దల సిఫారసుతో 3 సార్లు సభ్యునిగా పనిచేశారు. తిరిగి కూటమి ప్రభుత్వంలోనూ మరోసారి టీటీడీ పాలక మండలిలో చోటు దక్కించుకున్నారు.
గతంలో టీటీడీ పాలక మండలి సభ్యులుగా పనిచేసిన ప్రశాంత్ రెడ్డి, జంగా కృష్ణమూర్తి, సుచిత్ర యల్లా, భానుప్రకాష్ రెడ్డిలకు మరోసారి ఛాన్స్ దక్కింది. ఈ నెల 6వ తేదీన నూతన పాలక మండలి కొలువు తీరనుంది. ఇందుకు అనుగుణంగా టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిల్లో పాలక మండలి చైర్మన్, సభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక అదే రోజు టీటీడీ పాలక మండలి సమావేశం జరగనుంది. 6 నెలలుగా పాలక మండలి లేకపోవడంతో ఇప్పటికే చేసిన పలు పనులకు సంబంధించి రాటిఫికేషన్ ని తీసుకోవడంతో పలు అత్యవసర పనులకు సంబంధించిన అంశాలతో కూడిన అజెండాను అధికారులు పాలక మండలి ముందు ఉంచనున్నారు.